అక్కడ నిర్గమకాండంలో చూడండి 3వ అధ్యాయంలోను అగ్ని కనపడింది కానీ మనిషి కనపడలే, అంటే రూపం కనపడలే, అగ్ని జ్వాలలు కనపడినాయి. అంటే అక్కడ రూపం లేదు. అందుకే ఆయన దేవుడికి ఉన్న పేరు అంటే నిరాకారుడు. ఆ మాటకి అర్థం ఏమిటి? నిరాకారుడు అన్న మాటకి అర్థం ఏమిటండి? రూపము లేనివాడు. మరి రూపము లేనివాడికి రూపం కల్పిస్తే అది కూడా నువ్వు అనుకున్నట్టే ఉండాలనుకుంటే ఆయన ఎంత అవమానపరిచిన వారం అవుతాం మనం. అక్కడ ఏ ఏ రూపాల్లోకి తీసుకెళ్తున్నారండి? అక్కడ రోమిల్లో ఉంది కదండి, పశువులు ఎక్కయ్యు, పురుగులు ఎక్కయ్యు,